అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. తెలుగు సినీ కళా ప్రపంచం ఇందులో అడుగుపెట్టడానికి ఎంతోమంది ఆశపడుతుంటారు. అడుగుపెట్టిన వాళ్ళకి అందులో ఒక పేజీని సంపాదించుకోవడానికి ఎంతోమంది కళగా కూడా భావిస్తుంటారు. అటువంటి కళ ఒకరికైతే సాధ్యమైంది. ఒక ప్రకాశం జిల్లా ఒక చిన్న గ్రామం నుంచి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా వెదుగుతూ సినీ కళా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే సంపాదించుకున్నాడు. డాన్స్ సీన్ తోటి ప్రారంభించి క్రాక్, వీరసింహారెడ్డితోటి విజయవంతమైన సినిమాలు అందించినటువంటి వ్యక్తి అతనే గోపీచంద్ మల్లినేని. ప్రకాశం జిల్లా వాసి అయినటువంటి అతను ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. అసలు అతను సినీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఎలా నడుస్తుంది, అతని గోల్స్ ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ ద్వారా చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆర్టీవీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ, ఆర్టీవీ ప్రేక్షకులందరికీ. ఎలా సార్ మల్లినేని గోపీచంద్ ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్న ఒక వ్యక్తి సినీ ప్రస్థానం వైపు ఎలా అడుగులు వేశారు, అసలు ఏంటి మీ స్టార్టింగ్ చేస్తే? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మనం కూర్చుని ఈ కాంపౌండ్ వాళ్ళే ఇంకా పెద్దగా ఉండేది. ఇక్కడ మాకు వీసీఆర్లు తీసుకొచ్చి చిన్న 1 రూపీ పెట్టి ఒక సినిమాలు వేసేవాళ్ళు. అప్పటి నుంచి నేను ఒక 6th, 7th క్లాస్ దగ్గర నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అది తర్వాత ఆ ఇంట్రెస్ట్ నేను మళ్ళీ నెల్లూరులో విఆర్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ విఆర్ కాలేజ్ కాంపౌండ్లోనే 3 థియేటర్లు ఉండేవి, కృష్ణా, కావేరి, కళ్యాణి అని. అవి టోటల్గా నాకు ఇంకా ఎక్కువ సినిమాని దగ్గర చేసినాయి. దాని తర్వాత అక్కడి నుంచి నేను ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయ్యాను ఆ టైంలో. అక్కడి నుంచి నేను మళ్ళీ నా ప్రస్థానం స్లోగా సినిమాల వైపు వెళ్ళటం. నాకు ఆ టైంలో నాకు పర్టికులర్గా రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు, శంకర్ గారి సినిమాలు ఇవంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అక్కడి నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పోలీస్ అనే సినిమాతోటి అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక కెరీర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక ఆల్మోస్ట్ శ్రీహరి గారి సినిమాలు ఒక 6-7 ఫిల్మ్స్ చేశాను. తర్వాత అక్కడి నుంచి శ్రీను వైట్ల గారి దగ్గర, ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర, మురుగదాస్ గారి దగ్గర, తర్వాత శ్రీవాసు, మెహర్ రమేష్ గారు, ఇలా వాళ్ళ దగ్గర డైరెక్టర్గా అసోసియేట్గా చేసుకుంటూ డాన్స్ సీన్తో డైరెక్టర్ అయ్యాను. ఎలా సార్ అంటే ఫిజిక్స్ చూస్తే హీరో కట్అవుట్, అందరూ యాక్టర్ గాను, సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, హీరో గాను ఇలా చూస్తారు. కానీ మీరు విభిన్నంగా డైరెక్షన్ వైపు ఇలాగా. నా ఫిజిక్ చిన్నప్పుడు బాగా సన్నగా ఉండేవాడిని. కెమెరా కూడా నేను మొయ్యలేనేమని చెప్పి నన్ను ఈటీవీలో చేర్చుకోలేదు ఒక టైంలో. తర్వాత నాకు ఏంటంటే టెక్నికల్గానే ఇష్టం. మామూలుగా మూవీస్కి సంబంధించి ఏదైనా సరే టెక్నికల్గా ఉండాలి అనేది కెమెరా ఇంట్రెస్ట్ ఉండేది ఫస్ట్లో. తర్వాత అక్కడి నుంచి అంటే సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి కూర్చొని మాట్లాడడం, అలా సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ పడింది. కానీ ఏ రోజు కూడా ఆర్టిస్ట్ అవ్వాలని ఇది లేదు, ఒక టెక్నికల్ సైడే వెళ్ళాలి ఒక అని అలా అనుకోకుండా నాకు అవకాశం రావటం, అక్కడి నుంచి నేను డైరెక్టర్ అనుకుంటున్నాను. అంటే అందరూ కామన్గా బాగా చదివించి సాఫ్ట్వేర్, యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలా ప్లాన్ చేస్తుంటారు. కుటుంబ సభ్యులు మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. కానీ సినిమా వైపు వెళ్తానంటే సినిమా చూడటానికి ఒప్పుకోరు కొంతమంది. సినిమా ఇండస్ట్రీ సైడ్ వెళ్తానంటేనే చాలామంది అసహనం వ్యక్తం చేస్తారు. అటువంటి సమయంలో మీ కుటుంబం యొక్క సపోర్ట్ ఎలా ఉంది సార్, తల్లిదండ్రులుగా? అంటే నాకు అంటే నేను ఉలిచిలో చదివాను, ఇక్కడ మా పక్క ఊరు. 10th క్లాస్ వరకు అక్కడ మంచి స్టూడెంట్. నెల్లూరు వెళ్ళిన తర్వాత నుంచి నాకు మూవీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అవడంతో చదువు స్లోగా 2nd ప్లేస్లోకి వెళ్ళిపోయి మూవీస్ 1st ప్లేస్లోకి వచ్చాయి. తర్వాత అంటే చదువు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వీళ్ళు ఎలాగోలా పాస్ అయితే చాలు అనేది స్టేజ్లోకి వచ్చేసారు ఇంకా 1st క్లాస్ స్టూడెంట్ నుంచి. తర్వాత ఇంక నేను అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళిన తర్వాత నాకు బాగా సపోర్ట్ చేసింది మా పిన్ని బాబాయ్. ఆయన శ్రీరామ్ గారు ఈనాడులో ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరే ఉండి నేను చదువుకున్నాను నెల్లూరులో. తర్వాత వాళ్ళు వరంగల్ ట్రాన్స్ఫర్ అవ్వటం, అక్కడికి వెళ్ళటం, తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో ఉండే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ట్రై చేస్తూ ఉన్నాను.
ఆ టైంలో వాళ్ళిద్దరూ ఇచ్చిన సపోర్ట్ మంచి సపోర్ట్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళారు, అసిస్టెంట్ డైరెక్టర్గా సమ్ అన్నీ చేసిన తర్వాత ఫస్ట్ సినిమా డాన్ సీన్ బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమా డైరెక్షన్ అవకాశాలు ఎలా? అదే నేను ఆల్మోస్ట్ 13-14 సినిమాలకి అసిస్టెంట్ అసోసియేట్గా చేసుకుంటూ వచ్చాను. డాన్ సీను అనేది నేను బిర్లా ప్రభాస్ గారితో బిర్లా సినిమా చేసే టైంలో నేను స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఐడియా ప్రభాస్ గారికి చెప్తే బాగుంది అని ఆయన ఎంకరేజ్ చేశారు. అక్కడి నుంచి రవితేజ గారితో నేను డాన్ సీనుకు అవకాశం రావడం, అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ప్రత్యేకించి మీరు 7 సినిమాలు చేశారు, 7 బ్లాక్ బస్టర్. ఒక సినిమా కంటే ఒక సినిమా కంటే అప్ టు వీరసింహారెడ్డి వరకు కూడా. ఇందులో ఎక్కువగా ముఖ్యంగా రవితేజ గారితో ఎక్కువ 3 సినిమాలు ఉన్నాయి. బలుపు, డాన్ సీను, క్రాక్ సినిమా. ముఖ్యంగా క్రాక్ సినిమా అయితే ఒంగోలు బ్యాక్గ్రౌండ్తో తీశారు. ప్రత్యేకమైన దాని మీద ఉన్న కాన్సెప్ట్ ఏమైనా ఉందా? అంటే నేను పుట్టి పెరిగిందంతా ఈ ఒంగోలు మన ఇక్కడ ఏరియా కాబట్టి నాకు దాని మీద ఒక ఐడియా ఉంది. ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి ఒక కమర్షియల్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మన దగ్గర నుంచి వచ్చిన కథ అయితే ఇంకా బాగుంటుంది అని రియల్ స్టోరీ మనం విన్న దాంట్లో క్యారెక్టర్స్ అవన్నీ తీసుకొని దానికి కమర్షియలైజ్ చేస్తూ చేసిన సినిమా క్రాక్. అంటే వినేవాళ్ళం ఒంగోలులో కరెంట్ పోతే మంటలు చేస్తారని, తర్వాత గాడిద రక్తం దాగి పరిగెడతారని, ఇలా ఇవన్నీ ఆ ఇన్సిడెంట్లన్నీ విన్న తర్వాత దీన్ని బ్యాక్ డ్రాప్లోకి తీసుకొని చేద్దామని అలా చేసిన సినిమా క్రాక్. క్రాక్ సినిమా చేసేటప్పుడు విలన్ని ఒక రేంజ్లో చూపించడం కటారి కృష్ణ. ఆయన అప్రోచ్ అయ్యి ఈ సినిమా ఇలా తీస్తాం అనుకుంటున్నాను అప్రోచ్ అయినప్పుడు అంటే స్టార్ట్ అయ్యే ముందు ఆయన కలిసాను. నేను కలిసి ఏం జరిగింది, ఇన్సిడెంట్ ఎలా జరిగినాయి అని ఒక రోజు కలిసి ఆయనతో మాట్లాడినప్పుడు అంతా వివరించడం కానీ ఇలా సినిమా తీస్తున్నట్టు ఒప్పుకోవటం కానీ ఇలా. అంటే నేను అంత డీటెయిల్గా సినిమా గురించి ఒక కథ గురించి నేను అన్నీ చెప్పి మాట్లాడాను. ఇక దాన్ని నేను ఎక్కువ పబ్లిసిటీ చేయకుండా అది ఈ కథ మీద చేస్తున్నాం, ఆ కథ మీద చేస్తున్నాం, ఈ బ్యాక్ డ్రాప్ అని కాకుండా ఆయనతో మాట్లాడిన తర్వాత నేను కథ రెడీ చేసుకొని దాంట్లోకి ఆయన చెప్పిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉంటే పెట్టుకుంటూ అలా చేసిన సినిమా క్రాక్. ఇప్పటి వరకు టాలీవుడ్కి పరిమితమైన మల్లినేని గోపీచంద్ బాలీవుడ్ మీద కూడా పాగా వేస్తున్నారు. త్వరలో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా విశేషాలు ఏమైనా ఉన్నాయంటే? అదే నాకు అవకాశం వచ్చింది. అది సన్నీ డియోల్ గారు లాంటి ఒక స్టార్ తోటి జాట్ కూడా క్రాక్ లాగే ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఉండే ఒక కమర్షియల్ ఫిలిము, మంచి కథ, బాగుంటుంది. అంటే మీరు చదువుకునే రోజుల నుంచి ఒక ఇంట్రెస్ట్ తోటి డైరెక్షన్ వైపు వచ్చారు, సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. అంటే పాత తరం అంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, ఇప్పుడు ఇంకటి అప్కమింగ్ హీరోస్ చాలామంది వచ్చారు. ఆ టైంలో మీరు బాగా ఎక్కువ ఎవరి సినిమాలు బాగా చూసేవాళ్ళు సార్? అంటే యాక్షన్ మూవీస్ చూసేవాళ్ళు అలా? అంటే నాకు సినిమాలు చూడడం స్టార్ట్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారి ఫిల్మ్స్ ఎక్కువ చూసేవాళ్ళం. మా ఊర్లోని తెరబొమ్మలు వేసేవాళ్ళు అప్పుడు. తర్వాత నాకు ఇంకా కొంచెం వచ్చిన తర్వాత బాలయ్య బాబు సినిమాలు, లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు, ధర్మక్షేత్రం, ఆ టైంలో బాలయ్య బాబు సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. అలా అని చెప్పి చిరంజీవి గారి సినిమాలు కూడా చూసేవాళ్ళం. రౌడీ అల్లుడు, గరణమగుడు, ఇంకా దానికి ముందు ముఠా మేస్త్రి, కమర్షియల్ సినిమాలు ఇష్టపడేవాళ్ళం. కమర్షియల్ సినిమాలు చిరంజీవి గారు, బాలయ్య బాబు ఇద్దరు పోటీ చేసేవాళ్ళు ఆ టైంలో. కోదండరామరెడ్డి గారు లాంటి డైరెక్టర్ ఇద్దరితోటి సినిమాలు చేసేవాళ్ళు. తర్వాత బి గోపాల్ గారు చేసేవాళ్ళు. కమర్షియల్ రాఘవేంద్రరావు గారు, వాళ్ళ డైరెక్షను, ఆ కమర్షియాలిటీ నాకు బాగా ఇష్టం. బాలయ్య బాబుది పర్టికులర్గా రౌడీ ఇన్స్పెక్టరు, లారీ డ్రైవరు బి గోపాల్ గారు చేసినవి, తర్వాత చిరంజీవి గారిది గరణమౌడు, రౌడీ అల్లుడు రాఘవేంద్రరావు గారు చేసినవి నాకు బాగా ఇష్టం. కోదండరామరెడ్డి గారు చేసిన ముఠా మేస్త్రి క్యారెక్టరు, ఇలా కొన్ని, ప్రెసిడెంట్ గారి పెళ్ళం నాగార్జున గారిది, అలా ఈవీవి గారిది హలో బ్రదరు, కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉండే సినిమాలు అవి బాగా ఎక్కువ చూసేవాడిని. అవి దాని సినిమాల మీద ఇంకా ఎక్కువ ఇష్టం పెరిగింది కూడా ఆ పర్టికులర్ పీరియడ్. మీ ప్రస్థానం మొత్తం మీద కూడా చాలా కష్టపడి ఒక స్థాయికి వచ్చారు. ఇప్పుడు మీ అబ్బాయి చిన్న వయసులోనే ఒక 2 సినిమాల్లో కూడా కనిపించడం, యాక్ట్ కూడా చేయడం, అంటే ఆ వైపు ఏమన్నా అడుగులు వేపిస్తున్నారా ముందు నుంచి? ఇప్పుడు అట్లేం లేదు. క్రాక్ సినిమాలో వాడిని ఎందుకు పెట్టానంటే ఒక చిన్న పిల్లోడు కావాలి. మామూలుగా జనరల్గా 99% నేను రవితేజ గారికి బ్రదర్ లాగా ఉంటాను అనుకుంటారు అందరూ.
సో ఆ పోలికలు దగ్గరగా ఉంటాయి కాబట్టి నా కొడుకుని పెడితే రవితేజ గారి కొడుక్కి యాక్ట్ కరెక్ట్గా సరిపోతాడు అనిపించి ఆ ఏజ్ అన్నీ అలా పెట్టాను. తర్వాత వీరసింహారెడ్డిలో కూడా బాలయ్య బాబు దాంట్లో కూడా పెట్టాను. సో ఇప్పుడు వాడికి పర్టికులర్గా గోల్ ఇది వాడిని ఇలా చేద్దామని కదా, వాడు చిన్నవాడు చదువుకునే వయసు, వాడి ముందు బాగా చదువుకుంటే తర్వాత ఫ్యూచర్లో వాడికి ఏమి ఇష్టమైతే అది చేస్తాడు. ప్రకాశం జిల్లా చిన్న గ్రామం బొద్దులూరుపాలెం నుంచి ఒక సినీ ప్రస్థానం ప్రారంభించిన మీరు ఇప్పుడు కూర్చొని ఆలోచించినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను ఇదన్నా ఆలోచించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? కూర్చొని కాదు, ఎప్పుడు ఆలోచిస్తాను నేను, ఒక టైంలో కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ప్రతి క్షణం నేను గుర్తుపెట్టుకొని ప్రతి సినిమాకి వర్క్ చేస్తాను. నాకు మా ఊరు వస్తే ప్రతిదీ కూడా ఇక్కడి నుంచే కదా, మనం చిన్నప్పుడు ఇక్కడి నుంచే మనం స్కూల్కి వెళ్ళేవాళ్ళం, ఇక్కడే ఆటలాడుకునే వాళ్ళం. ఇది నాకు మా ఊర్లో 99% ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఒక్కరి పేరు తెలుసు. సో అంతా కూడా మా విలేజ్ వచ్చేసి ఒక మంచి మెమరీ మనకి. సో నేను ఏదన్నా హాలిడేస్ దొరికినా లేకపోతే ఎక్కడికన్నా మనం పండగకి టైంలో దొరికినా నేను ఫస్ట్ ఈ బొద్దులూరుపాలెం రావాలనుకుంటా. వచ్చి ఫ్రెండ్స్తో ఉండి మర్చిపోయి, మనం డైరెక్టర్ అనే సంగతి మర్చిపోయి ఫ్రెండ్స్ తోటి వాలీబాల్ ఆడటం, క్రికెట్ ఆడడం. ఆ 10 రోజుల్లో ఉంటామో లేకపోతే వారం రోజులు ఉంటామో రూట్స్లోనే ఉంటాం. ప్రతి సంక్రాంతికి ఊరికి వస్తారు? వీలైనంత వరకు ప్రతి సంక్రాంతికి రావడానికి ట్రై చేస్తాం. ఒక షూటింగ్ ఉందనుకోండి, ఇప్పుడు వీరసింహారెడ్డి రిలీజ్ టైంలో ప్రమోషన్స్ దాంట్లో ఉన్నాం. ఇప్పుడు నాది షూటింగ్ జరుగుతుంది కాబట్టి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఒక 4 రోజులు వచ్చాను. అలా టైం దొరికినప్పుడు తప్పకుండా నేను సంక్రాంతికి అందరం కలుస్తాం, పెద్ద పండుగ కాబట్టి. సో మన పైగా ఆ టైంలో అంతా ఎక్కువ మంది కూడా ఊర్ల నుంచి వస్తారు కాబట్టి అందరం కలిసినట్టు ఉంటుంది. చివరిగా ఒక ప్రశ్న, ప్రతి ఒక్కరికి ఒక జర్నీలో ఒక గోల్ అయితే ఉంటుంది. డైరెక్టర్స్ ముఖ్యంగా ఫలానా క్యారెక్టరైజేషన్ నేను ఇలా తీసుకోవాలి, ఈ క్యారెక్టర్ నేను స్క్రీన్ మీద చూపించుకోవాలని ఉంటుంది. అలాగా మల్లేని గోపీచంద్ గారు కూడా ఏదైనా ఒక మంచి డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది ఉందా? అంటే నాకు బేసిక్గా ఏంటంటే కమర్షియల్ సినిమా ఇష్టం. నేను చెప్పిన మీకు మొత్తం జర్నీలో కూడా కమర్షియాలిటీ ఉంటుంది. కమర్షియల్ సినిమాలోకి ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి చేసిన సినిమా క్రాక్. సో నాకు ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ ఇష్టం. ఇప్పుడు నా గోల్ ఇది అనేదానికంటే కూడా గోపీచంద్ సినిమా అంటే ఆడియన్స్ వచ్చి ఒరే డైరెక్టర్ గోపీచంద్ సినిమా అనే ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యేలాగా ఉంటే చాలు. అదే నేను కోరుకునేది. ఇంకా డిఫరెంట్ జోనర్స్ సినిమాలు చేయాలని డెఫినెట్గా ఉంటుంది. అన్ని జోనర్స్ కూడా, ఇంకా స్పోర్ట్స్ డ్రామా కానీ, లేకపోతే దీంట్లోనే ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిం కానీ, లేకపోతే ఒక ఫ్యాంటసీ ఫిలిం కానీ, ఒక పీరియాడిక్ ఫిలిం, కోబాయ్ ఫిలిం, ఇలా చేయాలని, దాన్ని కమర్షియల్ వేలో చేయాలని తప్పకుండా చేస్తాను. ఖచ్చితంగా సార్, మీరు అనుకున్న విధంగా అన్ని ప్రాజెక్ట్స్ మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగా విజయవంతంగా ముందుకు పోవాలనేది ఖచ్చితంగా మా ఆర్టీ తరఫున కోరుకుంటూ, ఇది ప్రస్తుతానికి మల్లేని గోపీచంద్ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉన్నా కూడా మూలాలు మర్చిపోకుండా వీలైనంత ఎక్కువ సమయం కూడా మా గ్రామంలో గడిపేదాని కోసం మేమైతే ఖచ్చితంగా ఉంటాను. నా ప్రస్థానం మొత్తం కూడా కేవలం సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి జరిగింది. అందులో భాగంగానే నేను ఇప్పుడు డైరెక్షన్ భాగంలో కూడా ఉన్నాను పరిస్థితి. అలాగే రానున్న రోజుల్లో నా డ్రీమ్ ప్రాజెక్ట్స్ వైపు అయితే నేను ఖచ్చితంగా పనిచేస్తాను. అందుకోసం నేను గట్టి ప్రయత్నాలు కూడా చేస్తాను. అదే విధంగా అయితే ముందుకు పోతానని చెప్పేసి కూడా గోపీచంద్ మల్లేని అయితే మనకు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియోలో లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.